కలియుగం చివరినాటికి భూమిపై మంచనేదే లేకుండా పోతుంది. అన్యాయం, అక్రమం విపరీతంగా పెరిగిపోతోంది. మానవ సంబంధాలు మంట కలిసిపోతాయి. ప్రకృతి మొత్తం నాశనం అయిపోతుంది. ఈ పాపాన్ని మోయలేని భూమాత విష్ణుమూర్తిని శరణు వేడుకుంటుంది. అప్పుడు ఆ నారాయణుడు భూమి మీద పెరుగుతున్న అధర్మాన్ని అంతం చేయడానికి తానే స్వయంగా శాంబల నగరంలో విష్ణుమషుడు, సుమతి అనే దంపతులకు వైశాఖ శుక్ల ద్వాదశినాడు కుమారుడిగా జన్మిస్తాడు. ఆ రోజే కల్కి జయంతి. కల్కి పుట్టిన ఆ రోజున శాంబల నగరం పులకించిపోతుంది. దేవతలు ఆకాశం నుండి పూల వర్షం కురిపిస్తారు. ఆ భాగవనుడిని చూడడానికి చిరంజీవులైన పరశురాముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వేదవ్యాసుడు, విభీషణుడు వస్తారు. ఆ కల్కి భగవానుడు పెరిగి పెద్దవాడవుతాడు. అప్పుడు అక్కడకు పరశురాముడు వచ్చి మీకు విద్య నేర్పించడం కోసమే నేను యుగాల నుండి వేచి చూస్తున్నానని చెప్పి స్వామికి అన్ని విద్యలు నేర్పి స్వామికి అతని అవతార రహస్యాన్ని వివరిస్తాడు. పరశురాముడి ఆధ్వర్యంలో కల్కి భగవానుడు సకల విద్య ప్రావీణ్యుడవుతాడు. తాను వచ్చిన కార్యం నెరవేర్చడానికి ఆదిదంపతులైన శివపార్వతుల కోసం తపస్సు చేస్తాడు. ఆ పార్వతీ పరమేశుడు ప్రత్యక్షమై సృష్టి కార్యానికి అవసరమైన శ్వేతగుర్రాన్ని, శక్తివంతమైన ఖడ్గాని, మాయ చిలుకను అనుగ్రహిస్తారు. తరువాత తన కోసమే ఈ కలియుగాంతంలో సింహళ రాజుకు పద్మావతి అనే రాజకుమార్తెగా జన్మించిన సాక్షాత్తు లక్ష్మీదేవిని మాయ చిలుక సహాయంతో కలుసుకుంటాడు. అక్కడ కల్కి భగవానుడికి పద్మావతిదేవికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. తర్వాత అధర్మాన్ని అంతం చేయడానికి బయలుదేరిన కల్క భగవానుడికి మార్గమధ్యలో అశ్వత్థామ కలుస్తాడు. ఆ భగవానుడిని చూడగానే నమస్కరించి మీ రాక కోసమే ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నానని తన గతాన్ని వివరిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత తన తండ్రి ద్రోణాచార్యుడిని, స్నేహితులైన దుర్యోధనుడిని, సమస్త కురువంశస్థులను చంపిన పాండవుల మీద కోపంతో అశ్వత్థామ వారిని చంపాలనుకుని రాత్రిపూట పాండవులు నిద్రిస్తున్న చోటుకు వెళ్లి చీకటిలో వారికి బదులు పాండవుల కుమారులను చంపేస్తాడు. అంతటితో ఆగకుండా పాండవుల వంశాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకుని అభిమన్యుడి భార్యయైన ఉత్తర కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి బ్రహ్మస్త్రం వేస్తాడు. అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు తన స్పర్శతో ఆ శిశువును కాపాడుతాడు. కాని అశ్వత్థామపై కోపంతో అతడి నుదుటిపై ఉన్న మణిని పీకేసి అశ్వత్థామతో ఇలా అంటాడు, నువ్వు చేసిన పాపానికి ఇక నుండి నీ శరీరమంతా గాయాలతో నిండి చీమురక్తం కారుతో చావు కోసం ఎదురుచూడమని శపిస్తాడు. కాని పశ్చాత్తాపంతో బాధపడుతున్న అశ్వత్థామను చూసి జాలిపడి ఈ కలియుగంతంలో సృష్టికార్యం కోసం రాబోయే కల్కికి సహాయంగా ఉండమన్నే వరాన్ని ఇచ్చాడని చెప్పి కల్కికి తోడుగా బయలుదేరుతాడు.